అత్తమ్మా ఇంకా కొన్ని ముచ్చట్లు చెప్పరాదు పాతకాలవి. ఇక నువ్వు చెప్పమ్మా, తర్వాత నేను చెప్తా గాని నువ్వు చెప్పు నీకు వచ్చిన కాడికి. సరే సరే నేను చెప్పాలా మరి? చెప్పు చెప్పు. నాకు తెలిసినవి చెప్తా నేను. చెప్పు నీకు తెలిసినవి. ఆనాడు మా నాయన అరక కట్టపోవాలంటే రోజు కార్తీల ఇత్తనాలు వేస్తే మా అమ్మ మంచిగా కుండ బూదించుకొని కంకణం కట్టి నాగలి బూదించి ఎడ్ల కొమ్ములకు రంగులేసి నిజమే మంచిగా పసుపు పెట్టుకొని నెత్తిన కుండ పెట్టుకొని పోతే మా నాయన ముందలంగా పోయేది. పోతారు అంతే. మళ్ళా పోయి పోతేప్పుడు కొబ్బరికాయ తీసుకొని పోయేది. పోయి భూతాలకి మొక్కి మంచి పంట వండాలమ్మా అని ఆడ కొబ్బరికాయ కొట్టి నాగలి అనాది నాగలి ముందర పోతుంటే మా అమ్మ వెనక విత్తనాలు వేసుకుంటే పోయేది అప్పుడు. అవును అట్లా అట్లా చేసి రాయాల అవును పంట. మళ్ళీ ఏం చేసేది, వేసిన పంట ఇంటికి రావాలంటే కొత్త పంట యాసంగి కాలంలో ఒడ్లు ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు డైరెక్ట్ తినకపోయేది, వండుకొని కొత్త పెట్టుకునేది. అలా కొత్త పెట్టుకోవాలంటే 4-5 ముత్తైదులను పిలిచేది. ఆ 4-5 ముత్తైదులు వచ్చినాక అలా పసుపు పెట్టి పొట్టు పెట్టి వాళ్ళందరు కంకణాలు కట్టేది. కంకణాలు కట్టి కుందెనకు ఒక కంకణం, రోలుకు ఒక కంకణం, రోకలికి ఒక కంకణం కట్టి మంచిగా పాట పాడుకుంటా 2-3 సేర్లు ఒడ్లు కోసి దంచుకుంటా అయిపోతాం చేసి మళ్ళా అవి వండుకున్న తర్వాత మళ్ళా ముత్యాలమ్మ అని దేవత, గ్రామ దేవత ఉండేది ఊర్లో. ఆ ముత్యాలమ్మకు వండి పెట్టి మళ్ళా ఇది తినేది ముందల. అంత నిష్టగా చేసేది అయ్యాల. అవును చేసిండ్రు, అంతే చేసిండ్రు. ఆనాడు పండుగలు కూడా గొప్పగా చేసుకునేది. ఉగాది పండుగ చేసిందంటే ప్రసాదం బయట పంచాది తినకపోయేది, పలారం అని పంచేది. పలారమాలో అనేది మా ఊర్లో ఒక ఆయన. అంటే ఈ గదలందరం కలిసి ఉరికేది. ఉరికి చేసారితే ఒక కొబ్బరి పచ్చ ఇంత బెల్లం ముక్క పెట్టేది. ఇక తిట్టుకుంటూ వచ్చేది. ఏడ ఊర్లో ప్రతి ఒక్కరు పంచేది పలారమాలో పలారం. ఏడుకంటే ఆడి కుర్తూనే ఉన్నాడు. కుడోల పండుగ నాడు కురికినట్టే ఇక మా బాగా ఏడిపోయినా శనిండా పెట్టకపోయేది. అప్పుడు అట్లా కూడా పండుగలు అందరు కలిసి చేసుకునేది. ఒకనాడు చెట్ల కిందికి వెళ్ళిన నాడు అందరు కలిసి దోరణం కట్టి దోరణం కిందంగా పోయేది. మంచిగా వండుకొని తిందాం అనుకునేసరికి ఇక మబ్బు పట్టి వర్షం పట్టేది. మా ఊర్లో కూడా అంతే. సరే అత్తమ్మా, మళ్ళీ చెప్పుకుందాం కొన్ని ముచ్చట్లు. సరేలే.